మల్లోజుల వేణుగోపాల్ ఆయన చాలా కాలంగా పార్టీలో ఈ తరహా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఈ తరహా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఆ క్రమంలోనే నిజానికి ఆయన ఒక దారుణమైన తప్పు చేస్తూ, ఆయన కావచ్చు ఆసన్న కావచ్చు, ఇద్దరు కలిసి ఒక అభాండాన్ని దివంగత పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావు గారి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే పరిస్థితి దారుణంగా ఉంది, నిర్బంధం తీవ్రతరమైంది, పార్టీ బ్రీతింగ్ స్పేస్ లేదు, కనీసం కేంద్ర కమిటీ ఓ చోట కూర్చునే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వంతో చర్చలకి వెడదాం అనుకున్న మాట వాస్తవం. దానికి సంబంధించి పత్రికా ప్రకటనలు ఇవ్వమని వీళ్ళిద్దరికీ చెప్పడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ ఆ ప్రయత్నం చేశారు. కానీ సాయుధ పోరాట తాత్కాలిక కాకపోతే శాశ్వత విరమణ అనేటువంటి అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తం కాలేదు. కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆయన లేడు అనేటువంటి భరోసాతో ఆయన చెబితేనే మేము సాయుధ పోరాట విరమణ ప్రకటన చేశాము అని మాట్లాడుతున్నారు. ఇది తప్పు, ఇది దారుణం, ప్రజల్ని మోసం చేయటం.